హాయ్ హలో. నేను మీషో నుంచి ఒక గిఫ్ట్ అయితే బుక్ చేశాను. మ్యాగీ ఒక్కటే ఉంటుంది కదా, పోనీలే పాపం ఆడుకునిద్ది అని మ్యాగీ కోసం నేను ఒక మంచి బొమ్మ అయితే బుక్ చేశాను. అయితే మ్యాగీ ఒక కొరియర్ వచ్చింది, ఓపెన్ చేద్దాం అన్నా. సరే వచ్చేసింది. నాకన్నా స్పీడ్గా అందులో ఏముందోనని, ఏముంది మమ్మీ, ఏముంది, ఏం తెచ్చావు, పప్పలు తెచ్చావా, ఏంటిది అది, ఇది ఏంటిది, మమ్మీ బొమ్మ తెచ్చావా, నాకేనా, ఆడుకోవడానికి, నేను తీస్తా. సరే నేనే తీశాను. బొమ్మ అయితే మ్యాగీకి చూపించాను. మ్యాగీ నీలాంటి బొమ్మ అని చెప్పాను. మ్యాగీకి బాగా నచ్చేసింది. బాగుంది, రియల్దేమో అని అనుకొని తన భాషలో చూస్తుంది, ఇది మేలా ఫీమేలా అని. సరే అక్కడ పెట్టాను. కొంతసేపు చూసింది. సరే తీరా ఇది కింద పడితే పగిలిపోద్ది, నాకు బుక్ చేసేటప్పుడు తెలియలేదు. సరే పడిపోద్దని చెప్పి నేను మ్యాగీ దగ్గర నుంచి తీసుకువెళ్ళిపోయి దూరంగా ఒక టేబుల్ మీద అయితే పెట్టాను. మ్యాగీకి బాగా నచ్చింది. మ్యాగీ ఆడుకుంటానని చెప్తుంది. సరే ఎక్కడ కింద పడేసిద్దేమోనని, బాగుంది కదా అని నేను మ్యాగీ దగ్గర నుంచి తీసుకువెళ్ళి వేరే టేబుల్ మీద పెట్టాను. ఇక్కడైతే సేఫ్గా ఉంది, బాగుంది. ఇక్కడ ఇలాగే టేబుల్ మీద ఇంకా చిన్న చిన్న మొక్కలు, కుండీలు, లక్కీ ప్లాంట్ చెట్టు అన్నీ కూడా ఒక టేబుల్ మీద, ఇది కూడా సాంబ్రాణి ధూపం, ఇవన్నీ కూడా నేను బుక్ చేసుకున్నవేనమాట. ఇంతకీ ఇవన్నీ బాగానే ఉన్నాయి. మరి మ్యాగీ బాధ ఏంటి? మ్యాగీ చేతిలో నుంచి బొమ్మ తీసేసుకున్నానని మ్యాగీ కింద పడి ఎలా ఏడుస్తుందో మీరే చూడండి. నా బొమ్మ నాకు ఇచ్చేయి, నా బొమ్మ కావాలి, ఇస్తావా ఇవ్వవా అని అడిగింది. నేనైతే ఇవ్వనన్నానని ఎలా అడిగిందో మీరే చూడండి.